నమస్తే అండి. ఈరోజు ఒక టేస్టీ కేక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది డేట్స్ కేక్ రెసిపీ అన్నమాట. ఖర్జూరంతో చేస్తాము. చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం నట్స్ కూడా యాడ్ చేసుకుంటాము. చాలా బాగుంటుంది. స్పెషల్ అకేషన్స్కి, బర్త్డేస్కి కూడా పిల్లలకి ఎంతో ఈజీగా చేసి పెట్టగల కేక్ అన్నమాట. బేకరీ దాకా అవసరం లేదండి, ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి చూద్దాం. కేక్ చాలా సాఫ్ట్గా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది. కట్ చేసి చూపిస్తున్నాను. మాయిస్ట్గా, సాఫ్ట్గా, బాగా టేస్టీగా చూడండి. చాలా చక్కగా కుదిరింది కదా. మీకు కూడా ఇలాగే వస్తుంది. నేను చెప్పిన ఈ టిప్స్తో కరెక్ట్గా చేశారంటే చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉండే డేట్ కేక్ మీరు తినవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 200 grams వరకు డేట్స్ తీసుకున్నాను, ఖర్జూరాలు. అండ్ 1 cup మిల్క్ తీసుకున్నాను, పాలు. ఈ ఖర్జూరంలో నుండి గింజలు వేరు చేసి పెట్టుకున్నాను. పాలల్లో నానబెట్టేయాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 3/4 cup వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను. అందులో 1 tablespoon మాత్రమే వాటర్ యాడ్ చేయాలన్నమాట. 1 tablespoon వాటర్ యాడ్ చేసి సిమ్లో పెట్టి ఇలాగ తిప్పుతూ ఉంటే క్యారమెల్ తయారవుతుంది. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. 1 tablespoon మాత్రమే వేసుకోవాలి. సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలకంతా క్యారమెలైజ్డ్ షుగర్ తయారవుతుంది. చూడండి, మంచి కలర్తో క్యారమెల్ షుగర్ తయారైపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1/4 cup వరకు వాటర్ యాడ్ చేసుకుందాం. ఎక్కువ వాటర్ అవసరం లేదు. 1/4 cup వాటర్ వేసుకోవాలి. ఎక్కువసేపు పెట్టడం వల్ల షుగర్ బాగా బ్రౌనిష్గా అయిపోతుంది. కాస్త చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసాను. 1/4 cup వరకు వాటర్ వేసేసి దీన్ని పక్కన పెట్టేసేయాలి. ఒకసారి అంతా కలబెట్టేసుకుని పక్కన పెట్టేసేయాలి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన ఉంచేసేయాలి. ఇప్పుడు పాలలో నానబెట్టిన ఖర్జూరాలు ఉన్నాయి కదా, వాటిని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాము. దాన్ని ఇందులో షుగర్లో మిక్స్ చేస్తున్నాను అన్నమాట. షుగర్ క్యారమెల్లో మిక్స్ చేసి బాగా కలిపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో ఎక్కడ కూడా మిగిలిపోకుండా ఈ డేట్స్ మిశ్రమం ఉంది కదా, మనం పాలతో సహా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ డేట్స్ మిశ్రమం బాగా కలిసేలాగా కలిపెట్టుకుంటున్నాము. బాగా కలిసిపోయింది షుగర్ సిరప్లో. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకుని మిక్సీ జార్లో 1 egg అండ్ 3 tablespoons వరకు షుగర్ వేసుకున్నాను. మీరు కావాలంటే ఎగ్స్ బాగా ఇష్టం అనిపిస్తే ఇంకొక ఎగ్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఒక చిన్న సైజ్ కప్ వెజిటబుల్ ఆయిల్ తీసుకున్నాను. నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు నట్స్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. నేను జీడిపప్పు తీసుకున్నాను. ఇంకా మీకు ఇష్టమైనవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకోవచ్చు. ఈ బ్లెండర్లో ఇది బ్లెండ్ చేసుకున్న పేస్ట్ అన్నమాట. ఎగ్, షుగర్ అండ్ ఆయిల్ కలిపి బ్లెండ్ చేసుకున్న మిశ్రమం ఇది. ఇందులో వేసుకుని ఇప్పుడు కేక్ మిశ్రమం అంతా రెడీ చేయడానికి నేను ఈ బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో ఇందాక మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం అంతా వేసిన తర్వాత ఈ విధంగా షుగర్ డేట్స్ కలిపి పెట్టుకున్న సిరప్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను.
దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎగ్ మిక్స్చర్తో పాటు షుగర్ సిరప్ అండ్ డేట్స్ కలిపిన మిక్స్చర్ ఇది బాగా మిక్స్ అవ్వాలి. బాగా కలిపెట్టుకున్న తర్వాత ఈ విధంగా పిండి రెడీ చేసుకోవాలి. కేక్కి కావాల్సిన మైదా తీసుకున్నాను, 250 గ్రామ్స్ మైదా. ఒక జల్లెడలో 250 గ్రామ్స్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు, ఈ 3 కలిపి జల్లించుకోవాలి. ఎక్కడ కూడా లంప్స్ లేకోకుండా చూసుకోవాలి. లంప్స్ ఉండకూడదు, గడ్డలు గడ్డలుగా పడకుండా ఈ విధంగా జల్లించుకోవటం వల్ల మనకు పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకసారి దీన్నంతటిని మిశ్రమాన్ని అంతటిని కలుపుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ కూడా గడ్డలు ఫామ్ అవ్వకూడదు. ఇప్పుడు బీటర్ తీసుకుని ఈ విధంగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా కేక్ బ్యాటర్ అంతా రెడీ చేసుకున్నాక పక్కనే బౌల్లో నట్స్ పెట్టుకున్నాను. వాటిని కూడా కలిపేసి కేక్ మౌల్డ్లోకి మార్చుకోవటమే. ఇది బాగా కలవాలన్నమాట. మైదా వేసాం కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న గడ్డలు లాంటివి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, అలా ఏమీ ఫామ్ అవ్వకుండా ఈ విధంగా మిక్స్ చేయటం వల్ల కేక్ బాగా పొంగుతూ వస్తుంది కూడా. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి కేక్ మౌల్డ్ని రెడీ చేసుకుంటున్నాను. గ్రీస్ చేయాలి దీన్ని. కేక్ మౌల్డ్ని 1 టేబుల్ స్పూన్ గీ వేసి మొత్తం అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలాగా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా అప్లై చేసుకున్న కేక్ మౌల్డ్లో పొడి పిండిని చల్లుకోవాలి. ఇలాగా పొడి పిండిని చల్లి కేక్ మౌల్డ్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి రౌండ్గా అలా తిప్పేయటం వల్ల అన్ని చోట్ల స్ప్రెడ్ అవుతుంది. ఈ విధంగా తిప్పుకోవటం వల్ల అన్ని ఎడ్జెస్కి అన్ని చివర్లకి ఈ పొడి పిండి చేరుకుంటుందన్నమాట. ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని మనం పక్కన వేసేసుకోవచ్చు, పక్కకు తీసేసుకోవచ్చు అన్నమాట ఈ ఎక్స్ట్రా పొడి పిండిని. ఇప్పుడు మౌల్డ్ రెడీ అయింది. ఇందులో కేక్ బ్యాటర్ మొత్తాన్ని షిఫ్ట్ చేసుకుంటున్నాను. నేను ఓవెన్లో చేస్తున్నాను కాబట్టి ప్రీ హీట్ ఓవెన్ 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసి పెట్టిన ఓవెన్లో ఈ కేక్ మౌల్డ్ని పెట్టేస్తున్నాను. మినిట్స్ వరకు దీనికి టైం పెట్టేసుకున్నాను, బేకింగ్ టైం. 35 మినిట్స్ తర్వాత కేక్ ఈ విధంగా కనిపిస్తూ ఉంది కదా, రెడీ అయిపోయింది డేట్స్ కేక్ రెసిపీ. అంతేనండి, ఎంతో ఈజీగా చేయొచ్చు కదా. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓవెన్ నుంచి బయటికి తీసిన తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. ఎంతో టేస్టీగా విత్ ఫుల్ డ్రై ఫ్రూట్స్తో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఎంతో సాఫ్ట్గా ఉంది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.